వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని కొత్తకుంట చెరువులో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రగడ్డపల్లి అనసూజ కృష్ణ దంపతులు 5 రోజులు పూజలు అందుకున్న గణనాథుడికి పరిగి కొత్తకుంట చెరువులో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం పరిగి పట్టణంలో కొత్తకుంట చెరువు కనుమరుగు కావడంతో వేరే ప్రాంతాలలో నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పట్టణ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా తమ ఇండ్లలో పూజలు అందుకున్న గణనాథులను పరిగి పట్టణంలో గల కొత్తకుంట చెరువులో నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. కొత్తకుంట చెరువు అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వినాయకుడు ముఖం రెండొస్తాయి. గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ పరిధిలో ఎవరైతే ఇళ్ళలో పెట్టుకొని నిత్యం పూజలు చేసుకుంటా, ఎవరైతే వినాయకునికి ఎవరైతే నిత్యం పూజలు చేసుకుంటూ ఉంటున్నారో, ఎవరైతే నిమజ్జనం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన పసుపు కుంకుమ మన పొలిమేర దాటకూడదని ఏదైతే అప్పటి పెద్ద మనుషులు ఎవరైతే అన్నారో, ఆ సందర్భంగా మనం ఇక్కడనే నిమజ్జనం చేసుకుంటే మన పరిధిలో మనం చేసుకుంటేనే మన పసుపు కుంకుమ మన ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఇలా ఈ పాడుబడ్డ పోయిన చెరువును మళ్ళా కొత్తగా కట్ట వేసి ఇక్కడ నీళ్లు నిలిచే విధంగా ఆయన ఏర్పాటు చేసినందుకు ఆయనకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈడ నీళ్లు ఉండడంతో పరిగి మున్సిపల్లో ఎప్పుడు కూడా వాటర్ సమస్య రాకుండా ఉంటుందని ఆయనకు ఎవరో పెద్ద మనిషి చెప్పడంతో ఆయన బాగా దృష్టి పెట్టి దీనికి దాదాపు ఒక 30 నుంచి 35 లక్షల వరకు ఖర్చు పెట్టి మళ్ళీ ఇవాళ కొత్తగా కట్ట నిర్మించడం జరిగింది. కాబట్టి ఇవాళ పరిగిలో కూడా ఇక్కడ టీచర్స్ కాలనీ కానీ ఇక్కడ పరిగి ఇక్కడ కింది ఈ ఏదైతే కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలో మొత్తము ఇండుగాలం వచ్చిందంటే వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుండే. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి పుణ్యమాండనని ఈ నీళ్ళ కొరత పోతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ కొత్తకుంట చెరువు ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం ఎప్పుడు కూడా వినాయకులను కానీ బతుకమ్మలు కానీ ఎప్పుడు కూడా మనం లక్నపూర్ తీసుకుపోయి నిమజ్జనం చేస్తుంటే వెనకడికి పెద్ద మనుషులు ఏమంటుందంటే మన పసుపు కుంకుమ ఏదైతే ఉన్నదో మన పొలిమేర దాటిపోకూడదని వెనకడికి పెద్ద మనుషులు చెప్తుండ్రి. కాబట్టి ఇక్కడ నీళ్లు లేనందున అక్కడ లక్నపూర్లో పోయి నిమజ్జనం చేసుడు జరుగుతుండే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న మున్సిపల్ పరిధిలో ఉన్నోళ్ళు ఎవరైనా సరే చిన్న చిన్న వినాయకులు ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ నిమజ్జనం చేసుకోవచ్చు. కాబట్టి ఇంతకుముందు కూడా బతుకమ్మలు చేస్తే ఇక్కడ మన నస్కల్ వాగుల నిమజ్జనం చేస్తుంది ఏది బతుకమ్మలు, కానీ అది అక్కడ మొత్తం డ్రైన్ వాటర్ వస్తుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఎన్నో రోజుల సంది మనం పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసి కూడా ఫలితం లేకుండా పోతున్నది. కాబట్టి ఇప్పుడు బతుకమ్మలు కూడా ఈ కొత్తకుంట చెరువులో నిమజ్జనం చేసుకునే అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది చాలా సంతోషం అనిపిస్తుంది. కొత్తకుంటలో మేము నిమజ్జనం చేస్తున్నందుకు అందరికీ మున్సిపల్ పరిధిలో ఉన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.